Hello everyone, how are you all? I hope you're all fine. సో మనం లాస్ట్ క్లాస్లో ఇక్కడ రిలేటివ్ క్లాజెస్తో సెంటెన్స్ ఎలా ఫామ్ చేయాలనేది చూసుకున్నాం కదా. సో వాటిని మనం సెంటెన్స్ని ఎలా అయినా ఫామ్ చేసుకోవచ్చు అని చూపించాం. సో నెక్స్ట్ మనకి ఇంకా రోమన్ నెంబర్ 3లో కంప్లీట్ చేసుకున్నాం. తర్వాత మీకు రోమన్ నెంబర్ 3లో అయిపోయిన తర్వాత మనం రోమన్ నెంబర్ 4 కంప్లీట్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ యూజింగ్ సూటబుల్ రిలేటివ్ క్లాజెస్. ఇక్కడ మనకి 4 సెంటెన్సెస్ ఇచ్చాడు, అంటే 4 సెంటెన్సెస్ కూడా కంప్లీట్ కాలేదు. ఫస్ట్ సెంటెన్స్ ఏంటో చూడండి. ఐ నో ద బాయ్. సో ఇది మనకి ఇచ్చిన సెంటెన్స్. దీనికి వాడు ఏం చేయమంటున్నాడు అంటే సూటబుల్ రిలేటివ్ క్లాస్ యాడ్ చేసి సెంటెన్స్ని కంప్లీట్గా ఫినిష్ చేయమంటున్నాడు కంప్లీట్గా. నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి. ఐ విజిటెడ్ ద ప్లేస్. ఐ విజిటెడ్ ద ప్లేస్. నెక్స్ట్ he told me the time. This is the book. సో వాడు ఏం చేయమంటున్నాడంటే ఈ సెంటెన్స్కి ఇక్కడ ఉన్న కరెక్ట్ సెంటెన్స్కి మన రిలేటివ్ క్లాస్ యాడ్ చేసి సెంటెన్స్ని ఫినిష్ చేయమంటున్నాడు. ఓకే, మనకి రిలేటివ్ క్లాస్ అనే సెంటెన్స్ మనకి దేంతో స్టార్ట్ అవుతుందో మనం చెప్పుకున్నాం. మనకు కొన్ని వర్డ్స్ ఉన్నాయి కదా, ఏంటి? వెన్, వేర్, హూమ్, విచ్, నెక్స్ట్ whose, who, what, ఇంకా దట్. సో ఇవి రిలేటివ్ క్లాజెస్. సో ఇక్కడ ఉన్న సెంటెన్సెస్కి సూటబుల్ అయ్యే రిలేటివ్ క్లాజ్ యాడ్ చేసి ఏం చేయమంటున్నాడు? సెంటెన్స్ని ఫినిష్ చేయమంటున్నాడు. సో ఇక్కడ మనకి ఇచ్చిన ఫస్ట్ సెంటెన్స్ ఏంటి? ఐ నో ద బాయ్. ఓకే, ఐ నో ద బాయ్. బాయ్ అంటే ఎవరు? ఒక హ్యూమన్, అంటే ఒక పర్సన్ కదా. ఒక పర్సన్ వచ్చినప్పుడు మనం ఎలా రాయొచ్చు అంటే రిలేటివ్ క్లాస్ని ఐ నో ద బాయ్ హూ. హూ అంటే ఎవరు? ఐ నో ద బాయ్, అతను నాకు ఆ అబ్బాయి తెలుసు. అతను ఎవరంటే హూ అనే రిలేటివ్ క్లాస్. మనం ఏ రిలేటివ్ క్లాస్ అయినా మనకి హూ అనే ఇక్కడ ఉన్న వీటితోనే, ఈ వర్డ్స్తోనే స్టార్ట్ అవుతుంది. ఓకే, రిలేటివ్ ప్రొనౌన్స్తో స్టార్ట్ అవుతుంది. సో హూ ఈజ్ ఇక్కడ మనం ఏదైనా రాసుకోవచ్చు. జస్ట్ వాడు ఏమంటున్నాడు? సెంటెన్స్ ఫినిష్ చేయమంటున్నాడు. మీకు ఇక్కడ ఏదో డిఫరెంట్ ఆన్సర్స్ ఇచ్చి వీటిలోంచి ఫైండ్ అవుట్ చేసి రాయమనట్లేదు. సో ఇప్పుడు ఏం చెప్పాడంటే ఇక్కడ ఉన్న ఈ సూటబుల్ ఉన్న సెంటెన్స్కి ఇక్కడ సూటబుల్ రిలేటివ్ క్లాస్ యాడ్ చేసి సెంటెన్స్ని మీకు నచ్చినట్టుగా ఫినిష్ చేసుకోండి. అంటే మీ మీనింగ్ ఏదైనా అవ్వచ్చు. ఏం రాస్తారంటే ఐ నో ద బాయ్ హూ ఈజ్ మై సిస్టర్స్ ఫ్రెండ్. సో ఇలా సెంటెన్స్ ఫినిష్ చేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు దీని మీనింగ్ వచ్చిందా రాలేదా? ఐ నో ద బాయ్, నాకు ఆ అబ్బాయి తెలుసు. హూ ఈజ్, అతను ఎవరంటే అతను ఎవరు? హీ ఈజ్ మై సిస్టర్స్ ఫ్రెండ్. హూ ఈజ్ మై సిస్టర్స్ ఫ్రెండ్. ఓకే, ఇది దానికి వచ్చిన పర్ఫెక్ట్ మీనింగ్. నెక్స్ట్ ఐ విజిటెడ్ ద ప్లేస్. దీనికి మనం రిలేటివ్ ప్రొనౌన్ ఏం రాసుకోవచ్చు? ఇక్కడేమో హీ టోల్డ్ మీ ద టైమ్ అని ఉంది. నెక్స్ట్ దిస్ ఇస్ ద బుక్. మనం ఇక్కడ మీరు పర్టికులర్గా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఇక్కడ ఒక పర్సన్ గురించి వచ్చినప్పుడు హూ, హూస్, ఇవి ఈ 3 రిలేటివ్ ప్రొనౌన్స్ మీరు
యూజ్ చేయాలి. అంటే ఇక్కడ మనకి సెంటెన్స్ ని బేస్ చేసుకొని ఇక్కడ మనం హూ అనేది రాసుకున్నాం. ఓకే, హూమ్ అనేది ఎప్పుడు హూమ్ అనేది దాని మీనింగ్ ఏంటి? ఎవరిని, ఎవరికి అని. హూజ్ అంటే ఎవరిది. సో అక్కడ ఉన్న సెంటెన్స్ ని బట్టి మనం ఇక్కడ హూ అని రాసుకున్నాం. సో ఇక్కడ విజిటెడ్ ద ప్లేస్, ఒక ప్లేస్ వచ్చినప్పుడు మనం ఎటువంటి రిలేటివ్ ప్రొనౌన్ యూజ్ చేయాలంటే వేర్ యూజ్ చేయాలి. ఒక ప్లేస్ ని, ఓకే, మనం ఏదైనా ఇక్కడ ప్లేస్ అని డైరెక్ట్ గా ఇచ్చాడు, ఒక విజయవాడ లేకపోతే హైదరాబాద్ అని అలా ఇచ్చాడు అనుకోండి, మనం ఏం యూజ్ చేయాలి? వేర్. టైం వచ్చినప్పుడు మనం మాట్లాడుకునేది ఒక టైం గురించి అయినప్పుడు మనం ఏం యూజ్ చేయాలి? రిలేటివ్ ప్రొనౌన్ వి షుడ్ యూజ్ వెన్. నెక్స్ట్ దిస్ ఈస్ ద బుక్. బుక్ అనేది ఏంటి? బుక్ ఈజ్ ఏ థింగ్, ఇది ఒక థింగ్ కదా. సో విచ్, ఓకే, విచ్ అనే రిలేటివ్ ప్రొనౌన్ మనం యూజ్ చేస్తాం. సో ఐ నో ద బాయ్ హూ ఈజ్ మై సిస్టర్స్ ఫ్రెండ్. దాని మీనింగ్ వచ్చింది కదా. ఇప్పుడు ఐ విజిటెడ్ ద ప్లేస్, ప్లేస్ అని ఉంది. ప్లేస్ అన్నప్పుడు మనం ఏం రాయాలని చెప్పుకున్నాం? రిలేటివ్ ప్రొనౌన్ వి షుడ్ యూజ్ వేర్ యాజ్ ఎ I visited the place where I visited the place where I saw tigers. ఒకసారి చూడండి, ఐ విజిటెడ్ ద ప్లేస్, నేను ఒక ప్లేస్ ని విజిట్ చేశాను. వేర్, ఎక్కడైతే నేను టైగర్స్ చూశాను అటువంటి ప్లేస్ నేను విజిట్ చేశాను. ఓకే, లేకపోతే మనం దీన్ని ఐ సా రాయకుండా నేను చూడాలనుకునే ప్లేస్ ని విజిట్ చేసింది ఏంటి? ఐ విజిటెడ్ ద ప్లేస్ వేర్ ఐ కుడ్ సీ టైగర్స్, లేకపోతే లయన్స్, మీ ఇష్టం. ఇక అంటే మీరు ఒకవేళ జూ పార్క్కి వెళ్ళాలా లేకపోతే ఇంకెక్కడికైనా వెళ్ళాలా అలా కూడా రాసుకోవచ్చు. వేర్ అంటే ఒక ప్లేస్ ని ఇండికేట్ చేసే దానికి మనం వేర్ అనే రిలేటివ్ ప్రొనౌన్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ హీ టోల్డ్ మీ ద టైం. టైం అంటే వి షుడ్ యూజ్ వెన్. హీ టోల్డ్ మీ ద టైం వెన్. ఇక్కడ హీ అంటే ఎవరు? అతను. హీ టోల్డ్ మీ ద టైం, అతను ఒక టైం చెప్పాడు. వెన్ హీ ఈస్ when he is coming to my home. He told me the time when he is coming to my home. నాకు అతను టైం చెప్పాడు. ఏ టైం చెప్పాడు? ఎప్పుడైతే మా ఇంటికి వస్తున్నాడు అనే టైం నాకు చెప్పాడు. ఓకే, వెన్ అనే మనం రిలేటివ్ ప్రొనౌన్ ఎక్కడ యూజ్ చేస్తాం? ఒక టైంని ఇండికేట్ చేసేటప్పుడు వెన్ అనే రిలేటివ్ ప్రొనౌన్ యూజ్ చేస్తాం. వేర్ ఎక్కడ యూజ్ చేస్తాం? ప్లేస్, ఒక ప్లేస్ గురించి కానీ ఏదైనా సిటీ గురించి కానప్పుడు వేర్ యూజ్ చేస్తాం. హూ అంటే ఒక పర్సన్ గురించి మాట్లాడేటప్పుడు యూజ్ చేస్తాం. నెక్స్ట్ దిస్ ఈస్ ద బుక్. దిస్ ఈస్ ద బుక్. బుక్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ఏ ఒక థింగ్ కదా. ఇది బుక్ అంటే ఒక థింగే కదా. సో మనం దీనికి ఏ రిలేటివ్ ప్రొనౌన్ యూజ్ చేయాలి? వి షుడ్ యూజ్ విచ్. దిస్ ఈస్ ద బుక్ which I was searching for hours. This is the book which I was searching for hours. ఇదే నేను వెతికే బుక్. ఇదే ఎప్పటి నుంచి? కొన్ని గంటల నుంచి వెతుకుతున్న బుక్ ఏదైతే ఉందో అదే ఈ బుక్ అని ఈ సెంటెన్స్ యొక్క మీనింగ్. సో విచ్ ఐ వాస్ సెర్చింగ్ ఫర్ అవర్స్, ఇదే బుక్ నేను కొన్ని గంటలుగా వెతుకుతున్నాను అని ఈ సెంటెన్స్ యొక్క మీనింగ్. సో మీకు అర్థమైంది కదా రిలేటివ్ ప్రొనౌన్స్ ఎక్కడ యూజ్ చేయాలనేది. ఒక పర్సన్ గురించి మనం రాసుకునేటప్పుడు ఏం యూజ్ చేయాలి? హూ, హూమ్, హూస్. ఇక్కడ సెంటెన్స్ ని బట్టి హూ అనేది రాయాల్సి ఉంటుంది. హూ, హూమ్ అనేది, హూజ్ అనేది. ఇక్కడ ప్లేస్ అనుకున్నప్పుడు ఆటోమేటిక్ గా వి షుడ్ యూజ్ వేర్. నెక్స్ట్ హీ టోల్డ్ మీ ద టైం. టైం వచ్చినప్పుడు ఏం యూజ్ చేయాలి? వి షుడ్ యూజ్ రిలేటివ్ ప్రొనౌన్ యాస్ వెన్. నెక్స్ట్ దిస్ ఈస్ ద బుక్.
ఒక థింగ్ గురించి యూజ్ చేసేటప్పుడు విచ్ లేకపోతే we can use that also. This is the book which I have అనొచ్చు, లేకపోతే this is the book that I am looking for, నేను ఈ బుక్ కోసమే చూస్తూ ఉన్నాను అని కూడా రాయొచ్చు. సో విచ్ ఎందుకు రాశానంటే మీకు అన్ని ఈ ఫస్ట్ విచ్ వెన్ వేర్ వీటి యొక్క మీనింగ్స్ అర్థమవుతాయని విచ్ రాశాను. యూ కెన్ యూస్ దట్ ఆల్సో. ఇప్పుడు ఇదే సెంటెన్స్ మనం ఇంకో వేగా రాస్తున్నాం చూడండి. దిస్ ఈజ్ ద బుక్. ఓకే, ఇదే సెంటెన్స్ ని విచ్ కాకుండా నేను ఐ విల్ యూస్ దట్. దిస్ ఈజ్ ద బుక్ దట్ I learned this is the book that I learned many things. ఇదే బుక్ నాకు ఏం నేర్పించింది, చాలా విషయాల్ని ఈ బుక్ నుంచి నేను నేర్చుకున్నాను. దిస్ ఈస్ ద బుక్ దట్ ఐ లెర్న్ మెనీ థింగ్స్. ఓకే, ఇక్కడ ఇంకొక వే చూపించాం కదంటే ఇంకొకలా కూడా ఎలా రాసుకోవచ్చు అనేది రిలేటివ్ ప్రొనౌన్ అనేది చూసుకున్నాం. సో ఇవి వీటి ఆన్సర్స్. ఓకే, మీకు ఆల్రెడీ ఇచ్చాం కదా. సో మీకు ఏం చెప్పాను, పైన రోమన్ నెంబర్ 3లో ఉన్నవి మీరు యాజ్ ఇట్ ఈస్గా అలా రాయొచ్చు. ఆర్ మీకు ఇంకా అది సెంటెన్స్ అలా ఫామ్ అవ్వదు, ఇంకా వేరేలాగా చేయాలంటే మీరు మోడిఫికేషన్ చేసుకొని కూడా సెంటెన్స్ రాయొచ్చు అని చెప్పాను. సో మనకి దీంతో ఈ రిలేటివ్ ప్రొనౌన్స్ అయిపోయింది ఈ టాపిక్. సో నెక్స్ట్ టేక్ పేజ్ నెంబర్ 59. పేజ్ నెంబర్ 59. సో మీరు ఇక్కడ ఆ సెంటెన్స్ మీరు ఇక్కడ మీకు ఎడిటింగ్ అని ఇచ్చాడు. రీడ్ ద ఫాలోయింగ్ ప్యాసేజ్, ఎవ్రీ నెంబర్డ్ సెంటెన్స్ హ్యాస్ ఎన్ ఎర్రర్, ఐడెంటిఫై అండ్ ఎడిట్. ఇక్కడ మీకు రోమన్ నెంబర్ 5లో ఒక ప్యాసేజ్ ఇచ్చాడు. రీడ్ ద ఫాలోయింగ్ ప్యాసేజ్, ఎవ్రీ నెంబర్డ్ సెంటెన్స్ హ్యాస్ ఎన్ ఎర్రర్, ఐడెంటిఫై అండ్ ఎడిట్ ఇట్. ఇక్కడ మీకు ఇచ్చిన ఒక ప్యాసేజ్ ఉంది. అక్కడ ప్యాసేజ్లో ఈచ్ సెంటెన్స్కి ఒక నెంబర్ లాగా మనకి ఇచ్చాడు. ఆ ఈచ్ సెంటెన్స్లో మనకు ఒక గ్రామటికల్ మిస్టేక్ కానీ లేకపోతే ఏదో మిస్టేక్ ఉందంట, ఒక ఎర్రర్ అంటే ఒక మిస్టేక్ ఉంది. యూ షుడ్ ఐడెంటిఫై అండ్ ఎడిట్, అంటే దాన్ని గుర్తించి కరెక్ట్ చేయాలి. సో ఆ ప్యాసేజ్ ఏంటో చూద్దాం, ఒకసారి రాసుకుందాం. ఇన్ సిరిపురం విలేజ్ it did not rain at 3 years. సో నెక్స్ట్ మళ్ళీ మనకి ఇక్కడ వరకు ఫస్ట్ అయిపోయింది. సో నెక్స్ట్ ఇక్కడ మనకి సెకండ్ వన్, మెన్, ఉమెన్, and children looked at the sky, anxious for signs of clouds. సో ఇక్కడతో మనకి సెకండ్ వన్ కూడా అయిపోయింది. నెక్స్ట్ థర్డ్ వన్, ద పాండ్ వేర్
The pond were now a wide stretch of caked air. Caked air. Thirsty animals crowded puddles of dirty water. సో ఇక్కడతో మనకి థర్డ్ వన్ కూడా అయిపోయింది. నెక్స్ట్ ఫోర్త్ వన్, ఉమెన్ వెంట్ very far on search of water. సో ఇక్కడతో మనకి ఫోర్త్ వన్ కూడా అయిపోయింది. నెక్స్ట్ ఫిఫ్త్ వన్, దే రిటర్న్ విత్ పాట్స్ of water balanced over their head. And some fodder of the cattle tucked under their arms. సో దిస్ ఇస్ ద హోల్ ప్యాసేజ్. మనకి ఇది మనకి ఇచ్చిన కంప్లీట్ ప్యాసేజ్. ఒకసారి ఆల్ ఆఫ్ యూ లుక్ ఎట్ ద బోర్డ్. ఇక్కడ మనకి ఇచ్చిన ప్యాసేజ్ చదువుకుందాం. ఈ ప్యాసేజ్లో మనకి 5 డిఫరెంట్ సెంటెన్సెస్గా మనకి మార్క్ చేసి ఇచ్చాడు. 1 2 3 ఇక్కడ 4 5. వాడు ఏమంటున్నాడంటే ఇన్ ఈచ్ సెంటెన్స్ మనకు ఒక గ్రామటికల్ ఎర్రర్ ఉందంట. సో ఆ ఎర్రర్ ఏంటో ఐడెంటిఫై చేసి వాటిని కరెక్ట్ చేసి రాయమంటున్నాడు. ఫస్ట్ చూద్దాం. ఇన్ సిరిపురం విలేజ్ ఇట్ డిడ్ నాట్ రెయిన్ ఎట్ 3 years. ఒకసారి సెంటెన్స్ చూడండి. ఇన్ సిరిపురం విలేజ్, సిరిపురం అనే గ్రామంలో ఇట్ డిడ్ నాట్ రెయిన్ ఎట్ 3 years. ఎట్ అంటే ఏంటి? ఎట్ యొక్క మీనింగ్ ఏంటి? దగ్గర కదా. ఐ మెట్ విజయవాడ, ఐ మెట్ హైదరాబాద్ అట్లా అంటున్నాం కదా. ఐ మెట్ ఖమ్మం. సో ఎట్ అంటే ఏంటి? దగ్గర, ఒక దగ్గర. ఇన్ సిరిపురం విలేజ్ ఇట్ డిడ్ నాట్ రెయిన్ ఎట్ 3 years. సిరిపురం విలేజ్లో 3 years దగ్గర వర్షం పడలేదంట. అంటే ఇది ఒక కరెక్ట్ సూటబుల్ వర్డ్ ఈ సెంటెన్స్లో. ఇట్ డిడ్ నాట్ రెయిన్ ఫర్ 3 years. ఇది మీరు కన్ఫ్యూజ్ చేసుకోవాల్సిన ఎర్రర్ ఈ సెంటెన్స్లో. ఇన్ సిరిపురం విలేజ్ ఇట్ డిడ్ నాట్ రెయిన్ ఫర్ 3 years. నెక్స్ట్, మెన్, ఉమెన్ and children looked at the sky anxious for the signs of clouds. ఈ సెంటెన్స్ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే మెన్, ఉమెన్ అండ్ చిల్డ్రన్ లుక్డ్ ఎట్ ద స్కై, ఆకాశం వైపు చూస్తూ ఉన్నారు. ఎందుకు? వర్షాలు రావట్లేదు కాబట్టి. ఎలా చూస్తున్నారంట? యాంగ్షియస్. యాంగ్షియస్ అనేది కరెక్ట్ ఫామ్ ఆఫ్ ద వర్బ్. ఇది
నో, ఇట్ ఈస్ నాట్ ద కరెక్ట్ ఫార్మ్ ఆఫ్ వర్బ్. ఒకసారి మనం దీన్ని కరెక్ట్గా మళ్ళీ చదువుకున్నట్లయితే మెన్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ లుక్ ఎట్ ద స్కై. దీని కరెక్ట్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ ఏంటంటే ఈ సెంటెన్స్ లో ఇక్కడ రాస్తున్నాను. సో ఫస్ట్ వన్ ఈస్ ఫర్, సెకండ్ వన్ ఈస్ anxiously. Men, women, children looked at the sky anxiously for signs of clouds. వాళ్ళు ఆకాశంలో ఏమైనా మేఘాలు వస్తాయా అని చాలా ఆత్రంగా చూస్తున్నారు, ఉత్సాహంగా వస్తాయేమో అని చూస్తూ ఉన్నారు. సో దిస్ ఇస్ ద కరెక్ట్ ఫార్మ్ దిస్ వర్బ్. నెక్స్ట్, ద పాండ్ were now a wide stretch of caked earth, thirsty animals crowded around the puddles of dirty water. ఇక్కడ మీకు స్టార్టింగ్ లోనే కనిపిస్తుంది ద పాండ్ వేర్ అంట. వేర్ అనే వర్డ్ మనం ఎక్కడ యూజ్ చేస్తాం? వి విల్ యూజ్ దిస్ వేర్ అనే వర్డ్ మనం ఎక్కడ యూజ్ చేస్తాం అంటే జనరల్ గా మనకి ప్లూరల్ వర్డ్స్ వచ్చినప్పుడు కదా. అక్కడ మనకి ద పాండ్ అంటే సింగిల్ ఉందా, సింగులర్ ఉందా, ప్లూరల్ ఉందా? ఇట్ ఈస్ సింగులర్. సో వాట్ షుడ్ వి యూజ్ హియర్? వి షుడ్ యూజ్ the pond was now a wide stretch of caked earth, thirsty animals crowded around the puddles of dirty water. The pond was, a pond ఎలా ఉందంట? with a wide stretch of caked earth. కేక్ అంటే ఎలా ఉంటుంది? మొత్తం ఇక్కడ ఇప్పుడు మొత్తం ఎండిపోయి నేల ఎలా ఉంటుంది అట్లా, అక్కడక్కడ ఏదో కొంచెం వాటర్ ఉంది. thirsty animals crowded around the puddles of dirty water అంటే అక్కడక్కడ ఇప్పుడు ఒక చెరువులో మొత్తం ఎండిపోయి అక్కడక్కడ కొన్ని కొన్ని వాటర్ ఉంటాయి కదా, మిగతా ప్లేస్ ఎలా ఉందంట? కేక్ తయారు చేసినట్లుగా మొత్తం ఎండిపోయి పగుళ్ళు వస్తుంది కదా భూమిలో, అటువంటి ప్రదేశం లాగా ఉందంట. సో ఉమెన్ వెంట్ వెరీ ఫార్ ఆన్ సెర్చ్ ఆఫ్ వాటర్. ఉమెన్ వెంట్ వెరీ ఫార్ ఆన్. ఆన్ అంటే మీనింగ్ ఏంటి మనకి? ఆన్ అంటే మీద, మీదుగా. ఉమెన్ వెంట్ వెరీ ఫార్ ఆన్ సెర్చ్. ఎవరి మీద వెళ్ళారు? అక్కడ ఏమైనా మనకి ఏదైనా యానిమల్ లేకపోతే ఏదైనా బస్ అట్లాంటిది ఏమైనా మెన్షన్ చేస్తుందా? సో అసలు ఆ సెంటెన్స్ లో ఆ ఆన్ అనే వర్డే రాంగ్. ఉమెన్ వెంట్ వెరీ ఫార్, దేనికోసం వెళ్ళింది వాళ్ళు? ఇన్ సెర్చ్ ఆఫ్ వాటర్. వాళ్ళు వెళ్ళింది దేనికోసం? ఇన్ సెర్చ్ ఆఫ్ వాటర్, వాటర్ కోసం వెళ్ళారు. సో ఆన్ అనే వర్డ్ అక్కడ కరెక్ట్ కాదు, ఇన్ సెర్చ్ ఆఫ్ వాటర్. నెక్స్ట్, they returned with pots of water balanced over their head and some fodder for off. ఇక్కడ దీని మీనింగ్ ఏంటి అంటే ఇక్కడ they returned with pots, వాళ్ళు అక్కడికి వెళ్ళి pots of water balanced over their head అంటే చాలా, ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేసినట్లయితే చాలా మంది, ఇప్పుడు లేదు కానీ బిందెట్లో నెత్తి మీద పెట్టుకొని బ్యాలెన్స్ ఆగేలాగా వస్తూ ఉంటారు. అండ్ సమ్ ఫాడర్ అంటే ఏంటంటే ఇప్పుడు క్యాస్ట్లు ఉంటాయి కదా, క్యాటిల్కి వాటి మేత, గేదెలకు కానీ ఆవులు కానీ వాళ్ళు పెంచుకునే పశువుల కోసం మేత. ఫాడర్ ఫర్ ద క్యాటిల్, ఆఫ్ ద క్యాటిలా, ఫర్ ద క్యాటిలా? ఇట్ ఈస్ ఫర్ ద క్యాటిల్. ఓకే, ఫర్ ద క్యాటిల్ టక్డ్ అండర్ దేర్ ఆర్మ్స్. ఆర్మ్స్ కింద ఇట్లా చేతిలో ఇలా పట్టుకొని నెత్తి మీద పాట్ తీసుకొని వస్తున్నారు. సో ఇవి మనం కరెక్ట్ చేసుకొని రాసుకున్న సూటబుల్ వర్డ్స్. చూడండి, నీకు ప్రతి దాంట్లో నేను రౌండ్ చేసి మార్క్ చేశాను. ఒకసారి ఆ వర్డ్స్ పెట్టుకొని చదువుకుందాం మనం. ఇన్ సిరిపురం విలేజ్ ఇట్ డిడ్ నాట్ రెయిన్ ఫర్ 3 years. Men, women and children looked at the sky anxiously for signs of clouds. The pond was now a wide stretch of caked earth. Thirsty animals crowded around the puddles of dirty water. Women went very far in search of water. They returned with the pots of water balanced over their head and some fodder for the cattle tucked under their arms. So
ఇది సెంటెన్స్లో ఉన్న ఇవి గ్రామటికల్ మిస్టేక్స్. నేను ఎంత క్లియర్గా రాసి ఎందుకు వీటిని ఎక్స్ప్లెయిన్ చేశానంటే ఇవి మనం ఏం మిస్టేక్ ఉందో ఫైండ్ అవుట్ చేయడం కాదు, ఆ మిస్టేక్ ఎందుకు వచ్చింది, ఇదే ఇక్కడ ఎందుకు సూటబుల్ వర్డ్ అని మీరు తెలుసుకోవడం కోసమే ఇది మీకు చెప్పాను. నేను మీకు 6th క్లాస్లోనో ఐ థింక్ 6th or 7th ఒకసారి మీ ఎగ్జామ్లో మీకు తెలియకపోతే ఇది నేను చెప్పాల్సి వచ్చింది. సో మీరు ఇంకొకసారి ఎగ్జామ్లో ఇటువంటి మిస్టేక్స్ అసలు ఎవరు హెల్ప్ తీసుకోకుండా రాయగలిగేటట్లు ఉండాలి. ఓకే, మీరు సెంటెన్స్ పర్టికులర్గా చదవగానే మిస్టేక్ ఎక్కడ ఉందనేది మీకే అర్థమైపోవాలి. సో ఆ కాన్సెప్ట్తోనే మీకు ఇప్పుడు ఇంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వచ్చింది. ఓకే, సో దిస్ ఈజ్ యువర్ ఎండ్ ఆఫ్ యువర్ క్లాస్. ఇది కరెక్ట్ చేసుకొని రాయండి. సో ఇన్ నెక్స్ట్ క్లాస్ విల్ డిస్కస్ ద రిమైనింగ్ టాపిక్ ఇన్ దిస్ lesson. Okay, bye.